ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని గద్దర్ అవార్డు పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా అట్టహాసంగా అయితే ఆ, వేడుకలు అయితే నిర్వహించింది. వేడుకలకు సంబంధించి కూడా దాదాపు 11 కోట్లు ఖర్చు పెట్టింది. సో ఇదే అంశంపై తెలంగాణ వాదులు కూడా పెద్ద ఎత్తున బగ్గుమంటున్న పరిస్థితి. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారుడు క్రాంతిదళ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ అని ఉన్నారు. అన్న ఏంటి ఆ, ఉగాది అవార్డుల పేరిట గద్దరన్న అవార్డుల పేరిట చాలా అట్టహాసంగా ప్రభుత్వం అయితే 11 కోట్లు ఖర్చు పెట్టి చేసింది. బట్ తెలంగాణ ఉద్యమకారులకు నచ్చట్లేదు. ఎందుకు అసలు ఏంటి? గద్దర్ అన్న పేరు పెట్టి గద్దర్ అన్న పరువు తీస్తున్నారు, తెలంగాణ పరువు తీస్తున్నారు, తెలంగాణ ఆత్మ వంచన చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. తర్వాత రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి ఆంధ్ర సినిమా వాళ్ళు. ఓకే, అసలు అది నువ్వు గద్దర్ అన్న పేరు పెట్టినప్పుడు ఇప్పుడు అందులో వేదిక మీద మాట్లాడుకుంటూ ఒక రెవల్యూషనరీ అని బట్టన్న తెలంగాణ ఆత్మ అని చెప్పి ఇటు అట్లాంటి మాటలు మాట్లాడింది కదా. అసలు ఎక్కడ తెలంగాణ ఆత్మ ఉన్నదాడా? తెలంగాణ సాహిత్యం ఎక్కడున్నది, తెలంగాణ సంస్కృతి ఎక్కడున్నది, తెలంగాణ సంప్రదాయాలు ఎక్కడున్నాయి, తెలంగాణ ఆట ఎక్కడున్నది, తెలంగాణ పాట ఎక్కడున్నది, తెలంగాణ జానపదం ఎక్కడున్నది, తెలంగాణ నుడికారం ఎక్కడున్నది, తెలంగాణ యాస ఎక్కడున్నది, తెలంగాణ భాష ఎక్కడున్నది? పాడయి మొత్తం అంతా యాంకరింగ్ చేస్తారు. ఒక ఆమె కేరళ ఆమె, ఒక ఆయననేమో ఆంధ్రాకు సంబంధించిన ఆయనే. వాళ్ళకు 6.5 లక్షలట. అసలు మన దగ్గర లేరా యాంకరింగ్ చేసేటోళ్ళు? లేరా ఈ తెలంగాణ ప్రాంతం? లేరా? నువ్వు సినిమా అని చెప్పి తీసుకొచ్చి ఆ గద్దరన్న పేరు పెట్టి ఎక్కడ కూడా గద్దరన్న పేరు అవార్డు మీద గద్దరన్న బొమ్మ ఉండదు. ఆ గద్దరన్న ఆలోచన విధానాన్ని, గద్దరన్న ఏ ఆశయాల గురించి అయితే తన పాపం జీవితాంతం బతికిండో ఒక్కటి కూడా అసలు ఎక్కడ కనిపించలేదు కదా. అందుకనే గద్దరన్న చరిత్రను బొందబెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. గద్దరన్న పేరును వాడుకొని ఇప్పుడు ప్రపంచం ఏమనుకుంటారు? ఈ సినిమా అవార్డులు ఇవన్నీ చూసినాక వేరేటోడు అచ్చా ఈ గద్దర్ అంటే ఏంటి, ఆయన కూడా గిల్లెకెళ్ళి వచ్చిన బాపతే అనుకుంటారు కదా. సో దానికేంది 11 కోట్లు అఫీషియల్గా ఏంది జీవోలు తీసి అఫీషియల్గా అదేంది ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లెక్క చేసి పెట్టారు. దానికి అవి కాకుండా ఇంకా పెండింగ్లో ఉన్నాయి దాదాపు ఇంకో 6-7 కోట్లు డెఫినెట్గా ఉంటాయి. ఇప్పుడు 550 మందికి సాంస్కృతిక సారథిలో కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చిండ్రు. అంటే ఇప్పుడు దాదాపు 50-60 మంది దాకా ఒక 30-40 మంది చనిపోయినారు. కొంతమంది నౌకరు వదిలేసిన వాళ్ళు ఉన్నారు. 480-490 మంది ఉన్నారు. 500 మంది అనుకుందాం అనుకో. 500 మందికి వాళ్ళకు 31,820 రూపాయలు ఎంత ఉన్నది వాళ్ళ జీతం. ఇవన్నీ కలిపితే 1,50,00,000 రూపాయలు నెలకైతాయి. ఒక సంవత్సరానికి ఇప్పుడు వీళ్ళు కలెక్ట్ చేసినాయి వాళ్ళ జీతాలు మొత్తం అయితే తెలుసా? అట్లా ఒక్క ఫంక్షన్ చేసిన దానికి ఇంకొక 500 మంది నువ్వు రిక్రూట్ చేసుకొని నీ తెలంగాణ గురించి తిరిగిన వాళ్ళు కింద ఉన్నారు కదా ఇంకా చాలామంది, వాళ్ళకి నువ్వు రిక్రూట్మెంట్ ఇవ్వచ్చు కదా. ఒకటే మీటింగ్ పైసలతో ఎవరికి ఇస్తున్నావు నువ్వు పైసలు? చిరంజీవికి పైసలు తక్కువైనా, నాగార్జునకు పైసలు తక్కువైనా, జయసుధకు పైసలు తక్కువైనా, ఎవరికి పైసలు తక్కువైనా? అందులో ఏ హీరోలకు ఏ హీరోయిన్లకు పైసలు తక్కువైనాయి? అవార్డు అంటే ఒక గౌరవం, పైసలు కాదు. ఒక అవార్డు ఇస్తున్నావు అంటే అది రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళని గౌరవిస్తున్నదంటే అది ఒకటే 1 కోటి రూపాయల కన్నా పైన విలువ. అది దానికి నువ్వు పారితోషకాలు ఇచ్చుడు ఎక్కడిది? ఏం తెలంగాణ కనిపించింది అందులో? నిన్ను ప్రభుత్వానికి నువ్వు తీసుకొచ్చి నిన్ను కాంగ్రెస్ పార్టీలో ఒక లీడర్ చేసి నిన్ను ఆ ముఖ్యమంత్రి స్థాయికి తీసుకుపోయినటువంటి మా నల్గొండ గద్దర్ నరసింహారెడ్డి 3 రంగుల జెండా బట్టి అని అంటే ఇయ్యాలటి కూడా ఏ పెళ్లిలకు పోయినా అదే ఆ పాట లేనిదే వేదిక ఎక్కడు ముఖ్యమంత్రి. అటువంటోడు ఆ వేదిక మీద పాట వాడే అర్హత లేదా? ఆయన అందరు ముఖ్యమంత్రులు అన్ని రాజకీయ పార్టీలు సరే ఆయన తన పాట అన్నిటికీ పాడతారు కావచ్చు, కానీ పల్లెనైతే ఆయన గొంతున్నది కదా, నీకు కూడా ఉపయోగపడ్డది కదా. ఇయ్యాలటి కూడా నిప్పులై మండిండ్రు అని చెప్పి ఇప్పటిదాకా కూడా పాడుతున్నాడు కదా. ఒక్క పాట పాడే అర్హత వాళ్ళకి లేదా? మా మిట్టపల్లి సురేందర్కి లేదా? ఏపూరి సోమన్నకు వాళ్ళకి లేదా? మా గిద్ద రామనర్సులకు లేదా? వీళ్ళంతా ఉద్యమంలో చాలామంది ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కదా. మా దరువెల్లన్నకు లేదా? దరు అంజన్నకు లేదా? వాళ్ళు నీ దాంట్లోనే ఉన్నారు కదా. వాళ్ళు మా గంగాకు లేదా? చిన్నప్పటి నుంచి తెలంగాణ పాటలు పాడుతున్నటువంటి మా మధుప్రియకు లేదా? వీళ్ళందరికీ అర్హతలు లేవా? ఎంతమంది లేరు? వీళ్ళందరూ అసలు తెలంగాణ ఎక్కడదండి? అందులో తెలంగాణ లేదు, మన్ను లేదు. అరే మొత్తం తెలంగాణలో పైసలు మొత్తం ఎక్కడోడో తీసుకొచ్చి అనిల్ కపూర్ని తీసుకొచ్చి వి ఇన్వైట్ సీఎం అంటు ద డయాస్ అని నిన్ను నువ్వు ప్రొజెక్ట్ చేసుకుంటుంది ఆ సభ. దేని గురించి? ఈ సినిమా వాళ్ళతో నీ ఊలాటలేంది, కథ ఏంటిది? పోనీ గద్దర్ అని ఉన్నారు. నేను ఆ కుటుంబంలో కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎటువంటి ఫంక్షన్లలో గద్దరన్న ఆశయం ఏంటిది, గద్దరన్న కథ ఏంటిది, అసలు ఏం జరుగుతున్నది ఆడ వేదిక మీద, ఏం జరుగుతున్నది? వీళ్ళకు కూడా గౌరవం లేదు కదా. వీళ్ళకు కూడా గౌరవం ఇచ్చిండ్రా ఎక్కడన్నా? మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పీ కూడా దాదాపు 60 లక్షలు పే చేశారట. ఒక పక్కన ముఖ్యమంత్రి ఉంటాడు, డిఎస్పీ సినిమాల పాటకు డాన్స్ చేస్తాడు. రేవంత్ అన్న నువ్వేమనుకోవద్దు అన్న పదాలు కూడా డిఎస్పీ వాడిన పరిస్థితి. అదొక హౌలోంకా జమాతే, పాగలోంకా జమాతే లెక్కగా నవ్వటది. కానీ తెలంగాణ జనం పాగాలనుకోకూరు మీరు. మీ హౌలా చేష్టలు, మీ వీకిలీ చేష్టలతోటి తెలంగాణ సంస్కృతి సాహిత్యాన్ని బొందబెట్టాలంటే తెలంగాణ ప్రజలు రెడీగా లేరు. ఇప్పుడు ఆయన ఆ ఒక్క మీటింగ్ ఇప్పుడు నువ్వు అన్నావు కదా,
60 లక్షలు కానీ ఆయన వాళ్ళు ఇచ్చినటువంటి 11 కోట్లకు సంబంధించినటువంటి వాటిదే నేను ఒకటి చెప్తాను. నేను జయధీర్ తిరుమలరావు గారు ప్రొఫెసర్ ఉన్నారు కదా, వారు ఒక దాదాపు 50 సంవత్సరాలు వారి జీవితము, వారి సాలరీ, వాళ్ళ పెన్షను అన్నీ కలుపుకొని ఇంటిల్లిపాది మొత్తము వారితో పాటు కొంతకాలం ప్రొఫెసర్ మనోజ గారు వీళ్ళంతా సార్ అయితే కంప్లీట్గా జీవితంలో సంపాదించంత మొత్తం పెట్టి ఈ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడేటువంటిది, ఈ ప్రాంతానికి గౌరవం తెచ్చేటువంటిది మొత్తము ఆది ధ్వని ఆదిలో ఉన్నటువంటి అంటే వెనుకటి నుంచి వాడుతున్నటువంటి వాటన్నిటిని మ్యూజిక్ కావచ్చు, తోలుబొమ్మలకు సంబంధించినవి కావచ్చు, తాళపత్ర గ్రంథాలు కావచ్చు, ఇటువంటి అన్నీ తీసుకొచ్చి తన కలెక్ట్ చేసి ఎక్కడెక్కడి నుంచో కలెక్ట్ చేసి సాంప్రదాయాలు, సామెతలు, కదురు కవ్వం కర్రు నడిచిన ఊర్లే కరువు ఉండదనే సామెతలు పుట్టినాయి. ఎట్లా పుట్టింది అని అంటే కర్రు తెలియదు, కదురు తెలియదు, కవ్వం తెలియదు జనానికి. అవన్నీ తీసుకొచ్చి అటువంటి మొత్తం అన్నీ తీసుకొచ్చి పెట్టిండ్రు. ఏ కులాలు ఏ ప్రతిరూపాలను తీసుకొచ్చి ఏ మూర్తులను పెట్టి పూజలు చేస్తారు, దైవాలేంటి, భూమిలో ఎప్పుడో పాతి పెట్టిన వాటిని 20 సంవత్సరాల తర్వాత తవ్విచ్చి తీసుకొని వచ్చి అన్నీ తీసుకొచ్చి తన కొన్ని వేల ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టి ఉంటే వాటికి నీడ లేకుండా చేసారు కదా. యూనివర్సిటీలు కూడా చేయలేనటువంటి పని ఇవాళ నువ్వు 11 కోట్ల రూపాయలు కనుక పెట్టి తనకు ఒక స్థలం కనుక ఇచ్చి ఆ ట్రస్ట్కో వాళ్ళకో పెట్టి నువ్వనే పెట్టి అవన్నీ సార్ మొత్తం ఇస్తారు కదా. అటువంటిది సోయి లేదు. నీ మంత్రులు వస్తారు, నీ మంత్రులు చూస్తారు. సీతక్క కూడా వచ్చింది, చూసిపోయింది, అందరు చాలామంది వచ్చారు. గత ప్రభుత్వంలో పట్టించుకోలే, నువ్వు కూడా పట్టించుకోలే కదా. వాటిని నిలబెడతా కదా. తెలంగాణ అంటే ఏంటిదో సమాజానికి దక్కన్ పీఠభూమిలో ఉన్నటువంటి కల్చర్ మొత్తం ఆదివాసీ కల్చర్ కావచ్చు, మనుషుల కులాల కల్చర్ కావచ్చు, మొత్తం అన్ని తీసుకుని రెడీ చేసి పెడితే ఉస్మానియా యూనివర్సిటీలో ఒక చిన్న బంగ్లా ఇచ్చినావు, కథం పట్టి చేసినావు, దాన్ని ఇయ్యలేదు, కూడా లొల్లి పెట్టగానే పక్కకు పడేసినావు. ఇవాళ నీకు ఇటువంటిది ఒక సంవత్సరం కదా, అది నువ్వు తరాలు ఉంటుంది కదా. కొన్ని వందల వేల సంవత్సరాల కింద నుంచి మన చరిత్ర ఏంది, మానవ చరిత్ర ఏందని మొత్తం తీసుకొచ్చి ఒక్క దగ్గర తీసుకొచ్చి పెట్టినటువంటి అటువంటి నిధిని నువ్వు పక్కకు పెట్టి వాళ్ళ ముంగట దేనికి పనికొస్తాడు? జయధీర్ తిరుమలరావు సార్ బూట్లు మోసను పనికిరారు హీరోలు వీళ్ళంతా. వీళ్ళు పైసల గురించి కమర్షియల్ ఆర్టిస్టు వీళ్ళంతా. నా తెలంగాణ ఏం గొడ్డుబోలే. తెలంగాణలో బొచ్చెడు మంది కళాకారులు ఉన్నారు. తెలంగాణలో అద్భుతమైనటువంటి మానవ జీవితాన్ని, మనిషిని ఆవిష్కరించినటువంటి కళారూపాలు ఇక్కడ ఉన్నాయి. మోర్ దెన్ 200 పైన కళారూపాలు పార్టీ చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్తుందంటే గద్దర్ని కనీసం గత ప్రభుత్వం పట్టించుకోలేదు, మేము పట్టించుకున్నాం. గద్దర్ పేరిట ఉగాదికి సంబంధించి నంది పురస్కారాలు తీసేసి గద్దర్ అవార్డులు కూడా పెడుతున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గొప్ప చెప్తుంది. ఇప్పుడు గత ప్రభుత్వం మీద డెఫినెట్గా ఒక బదనాం బరాబర్ ఉన్నది. నిజంగా కూడా 3 గంటలు గదరన్నని బయట కూర్చోబెట్టిరు అనేది జనానికి బాగా ఎక్కింది కదా. ఆ గదరన్న లాల్చి వేసుకొని ఆ కుర్చీ మీద పక్కకు ప్రగతి క్యాంప్ ఆఫీస్ కూడా కూర్చున్నది ఉన్నది. గదరన్న కొడుకుని కూడా 8 గంటలు కూర్చోబెట్టిండు బయట. మరి రేవంత్ రెడ్డి కూర్చోబెట్టిండు. ఇది నేను చెప్తున్నా, నేను ఇంతకుముందు కూడా అన్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. కొడుకు కోడలు ఇద్దరిని బయట కూర్చోబెట్టారు. ఏదో విషయం మాట్లాడేందుకు, గద్దర్ ఫౌండేషన్ గురించి మాట్లాడేందుకు పోతే అయినా కూడా కూర్చోబెట్టారు. వీళ్ళు కూడా అవమానిస్తున్నారు. ఇంతెందుకంటే ఇది బహిరంగంగా జరుగుతున్నది కదా. గద్దర్ అన్నకు సంబంధించినటువంటి ఏది ఉన్నది అక్కడ, ఏం చూపించినావు అసలు? గద్దర్ అన్నను చూపించినందుకు ఏమున్నది ఆ వేదిక మీద? ఎక్కడనన్నా గింతనన్నా ఇసుమంతనన్నా ఎక్కడన్నా చూపించినావా? లాస్ట్కి ఏం చేసినావు నువ్వు? గద్దరన్న ఏ పేద ప్రజల పక్షాన ఉండి సాహిత్యం రాసిండో, పాట వాడిండో, రిక్షోల మీద వాడిండు, ఆర్టీసీ డ్రైవర్ల మీద వాడిండు, కండక్టర్ల మీద వాడిండు, పేదోని మీద వాడిండు, గుడిసెలుంటోని మీద వాడిండు, అందరి మీద వాడిండు కదా. ఆ గుడిసెలు గులగొడుతున్నావు కదా నువ్వు. ఇక్కడ పోయి వెలుగుమట్ల నువ్వు చేసింది ఏంది? గుడిసెలు. ఇలా గద్దరన్న కనుక బతికి ఉండేది ఉంటే ఆ వెలుగుమట్ల కాడ కూర్చొని ఇల్లు కట్టించాక బయటికి రాకపోవచ్చు. అదే అక్కడ ఉన్నటువంటి 3 మంత్రులు, ఈయనకు అతి సన్నిహితంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్కను, రేవంత్ రెడ్డిని లట్టు తీసి కొడుతున్నా కావచ్చు. అరే ఏమ్రా మీరు మనుషులా పశువులారా, నా పేదోళ్ళ గుడిసెలు కూడా కొడతావా అని. ఒక దిక్కు ఆ పని చేసుకుంటా, ఒక దిక్కు ఇక్కడ కుమ్మెరల చంటి పాపను కాలుతో తన మీద కేసు ఉండదు. ఇది నీ రాజ్యం, నీ పాలనగిదా? నీ పాదము మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మతో బుట్టూరుణం తీర్చుకుంటునే చెల్లెమ్మ అని చెప్పని పాట రాసి పాడినోడు గద్దరన్న. ఆడ కూర్చొని ఆ పాటలు పాడుతుండే కావచ్చు. ఆ కుమ్మెరకాడికి పోయి వాళ్ళ దగ్గర పోయి అక్కడ కూర్చొని నగరకరణలో పోయి కూర్చొని పాటలు పాడుతుండే కావచ్చు. గద్దరన్న సాహిత్యాన్ని అసలు ఏం కనబడ్డది ఆ స్టేజ్ మీద? అన్ని 3rd క్లాస్ లోఫర్గాన్లు పాడుకునే పాటలు పాడిరా ఆ వేదికల మీద మొత్తం. ఎవరన్నా గద్దరన్న గురించి అసలు గద్దరన్న గురించి ఒకరిద్దరు మాట్లాడినా కానీ దాన్ని తగ్గట్టుగా ఆచరణలు ఇక్కడ జరగలే కదా. ఆ మాట్లాడిన ఒక పెద్ద మనిషి ఒక్కడు ఆర్నారాయణమూర్తి ఒక్కడు మాట్లాడింది కావచ్చు. కానీ ఏది గద్దరన్న ఆలోచన ఇంప్లిమెంటెడ్? అసలు నేను అంటున్నా, అసలు ఈ గద్దర్ అవార్డ్స్ బంద్ చేసి పడేసాలి. ఆయన పేరు మీద అవమానం చేస్తున్నది ఏది రేవంత్ రెడ్డి గవర్నమెంట్. గద్దర్ అవార్డ్స్, నంది అవార్డ్స్, నంది పెట్టుకుంటారు, ఇంకేమైనా పెట్టుకోరు నాయన. కానీ ఇది మాత్రం కాదు కదా. ఎక్కడ నా తెలంగాణ సాహిత్యాన్ని, నా తెలంగాణ అంతర్పుల నాగరాజు అంతకు ముందే అంటే సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడే నంది అవార్డ్స్ ఫంక్షన్లో తెలంగాణ ఔన్నత్యాన్ని చూపించేటువంటి, తెలంగాణ కళారూపాలు డిఫరెంట్గా చూపించినటువంటి వ్యక్తి. మనకు తెలంగాణ ఫామ్ కాకముందు ఐ థింక్ 2013 అనుకుంటా ఆయన ప్రదర్శన జరుగుతుంది. కానీ ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత
ఒక్కటి కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఒక్కటి ప్రోగ్రామ్ కూడా జరగలేదే. ఒక్క వాక్యం ఇటువంటి వాళ్ళతో నువ్వు ఎవరు కనీసం పాడనీయలేదు, మాట్లాడనీయలేదే. వీళ్ళు అర్హులు కాదా? మేము చెప్తున్నాం, రేపు తెలంగాణ ఎట్లుంటుందో నేను బరాబర్ చేసి ఒక కొన్ని నెలలనే ఇదే అవార్డ్స్ గదరన్ అవార్డ్స్ ఎట్లా ఉంటాయో మేము చూపిస్తాం. నేను చూపిస్తా, బరాబర్ చూపిస్తుంది. ఎస్, బరాబర్ పెడతా చూపిస్తా. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క చెంప కాదు, చెంపల మీదకెళ్ళి పల్ల కొట్టేటట్టుగా సమాజం నుంచి ఇగో ఇది గద్దరన్ అవార్డ్స్ అంటే గిట్లుంటాయని చూపించే రీతిలో మేము చేస్తాం. నీ పైసలు ఎదజల్లి నువ్వు పైసలు చల్లి నువ్వు ప్రొజెక్ట్ చేసుకుంటేందుకు కాదది. గద్దరన్న ఆత్మ నిజంగా బతుకుండేది ఉంటే 100 సార్లు చచ్చిపోవచ్చు ఇలా ఆయన ప్రోగ్రామ్ ఆయన పేరు మీద అట్లా జరుగుతున్నందుకు. ఆయన ఎప్పుడు ఇటువంటివి చేయలేదు కదా. నన్ను రాసిండొచ్చు, కానీ సమాజానికి ఒక మెసేజ్ ఓరియంటెడ్ పాటలే కదా ఆయన ఇచ్చింది కూడా. నేను పాడిన పాట కూడా అదే కదా, పొడుస్తున్న పొద్దు. ఆ పాటతోటి మళ్ళా గద్దరన్న ఆవిష్కరించిన ఎన్ శంకర్ అన్న గుర్తుకు రాలే. ఎన్ శంకర్ అన్న ఉద్యమంలో ఉన్నాడు కదా. గద్దరన్నకు అతి సన్నిహితుడు కదా. మొత్తం సౌత్ ఇండియాకి సంబంధించిన డైరెక్టర్ వీళ్ళందరికీ ఆ సంఘానికి ఆయన ప్రెసిడెంట్ ఉండనట్టు అసలు ఆయన. ఎన్ శంకర్ అన్న నువ్వు ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆయన ఉండి ఆ ఫీల్డ్లో ఉండి అట్లీస్ట్ తెలంగాణ గురించి తాపత్రయపడ్డ వ్యక్తి, ఆయనకు వేదిక మీద అవకాశం ఉండదా? ఆయనను జ్ఞాపకం చేసుకోరా? అటువంటి వాళ్ళని చేయరా? ఆఖరికి నేను చెప్తున్నా, మాకు నచ్చకపోతే తర్వాత సంగతి. విజయశాంతి బిల్లు పాస్ అయ్యేటప్పుడు పార్లమెంట్లో అదే సినిమాలో ఉన్నటువంటి ఆడోళ్ళ ఆమె కన్నా మించిన వాళ్ళు ఎవరైనా చేసిరా? ఆమె గౌరవం దక్కిందా? విజయశాంతికి గౌరవం దక్కిందా? పిలిచిరో లేదో నాకు తెలియదు. పిలవకుండా ముఖ్యమంత్రి ఇంటికి పోయి పట్టుకురావాలి. నువ్వు పోతలేవు. ఒక చిన్న నువ్వు కుమ్మెరకు పోవు, నువ్వు వెలుగుమట్లకు పోవు, ఆడ ఇంకా దమనకాండ చేసి నువ్వు మొత్తం ఆడ జనాలను తగలబెడతావు నువ్వు ఆడ. కానీ హీరోయిన్ ఇంటికి ఆయన ఇన్విటేషన్ ఇస్తే రిసెప్షన్కి పోలేదని ఇంటికి ఆడిపోయి కలిసి వస్తావు కదా. ఇది నువ్వు తెలంగాణ సాహిత్యానికి, తెలంగాణ ఆత్మకు నువ్వు గౌరవం ఇచ్చడు ఈ స్థాయిలో ఉన్నది. ఎందుకంటే ఆయన ఎప్పుడు తెలంగాణ అన్నోడు కాదు కదా. అందుకనే స్ట్రాటజికల్గా వ్యూహాత్మకంగా తెలంగాణను మొత్తం సర్వం బొందబెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి రూపకంలో కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నది. ఇంతకుముందు సమైక్య రాష్ట్రంలో నన్నా కానీ కొట్లాడికి జరిగేది కావచ్చు. ఇవాళ అది కూడా నీ అమ్మ మనోడే కదరా నాయన, మనోడే మనని ముంచుతున్నాడు అనే కాడికి తీసుకొచ్చి పెట్టిండు కంప్లీట్గా. ఎవరిని ఏ తెలంగాణకు సంబంధించినటువంటి కళాకారులు నువ్వు ఒక 4 పేర్లు చెప్పా వేదిక మీద ఎవరైనా ఉన్నారా? తెలంగాణకు సంబంధించి కూడా చాలా కళారూపాలు ఉన్నాయి మన దగ్గర. ఒగ్గు కథ ఉంటుంది, లేకపోతే చాలా వరకు ఇట్లా కొన్ని స్పెషల్ డ్యాన్స్లు ఉంటాయి. స్పెషల్ మన తెలంగాణ చరిత్రకు సంబంధించి, తెలంగాణ కల్చర్కి సంబంధించి కూడా కళాకారులు ఉన్నారు. ఎవ్వరు కూడా మనకు అక్కడ కనబడిన పరిస్థితి, వాళ్ళ పర్ఫార్మెన్స్ లేని పరిస్థితి. ఎంతసేపు చూసినా మళ్ళీ గదే సినిమా పాటలు, గదే డ్యాన్సులు, గదే కథ. మా ప్రపంచ స్థాయిలో ఇలా వెలుగుతున్నటువంటి మా ఒగ్గు రవి, డాక్టర్ ఒగ్గు రవి, ఓకే, కనపడాడ సుక్క సత్తయ్య గారి మనవడు కనిపించాడు. ఇక్కడ డప్పులో ఉస్తాద్ బిస్మిల్లా ఖానవాడు ఒగ్గు రవికి వచ్చింది. డప్పు భాస్కర్ అతను కనిపించాడు. రాజ్ కుమార్, పేర్నిలో రాజ్ కుమార్, వీళ్ళు కనబడరు. తెలంగాణకు గౌరవం కదా, వీళ్ళు ఆనిముత్యాలు ఇటువంటి వాళ్ళు కదా. అటువంటి వాళ్ళకి అసలు గౌరవమే లేదు. వీళ్ళ ముంగట, వీళ్ళ అభినయం ముంగట, వీళ్ళ కళ ముంగట ఈ రంగులు పూసుకొని పైసలకు ఒక్క షాట్ను 10 సార్లు వేసేటువంటి వాళ్ళది వాళ్ళు ఎంత చెప్పు వాళ్ళంతా. ఇప్పుడు నువ్వు నాగార్జున అవార్డు ఇచ్చినావు, నువ్వు ఆడ మన అక్కినేని నాగేశ్వరరావు అవార్డులు ఇచ్చారు, ఎన్టీ రామారావు అవార్డులు ఇచ్చారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళని అయితే వేదిక మీద పిలిచినావు కదా. కనీసం వీళ్ళని నువ్వు ఎవరన్నా గదరన్న కుటుంబం వాళ్ళని ఎవరన్నా వేదిక మీదకి పిలిచినావు ఎవరన్నా? అసలు ఇక్కడ కనబడలేదు కదా. తెలంగాణలో నేను అదే చెప్తున్నా, మోర్ దెన్ 200 డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్ట్ ఫామ్స్, కల్చరల్ ఫామ్స్ ఉన్నాయి. ఎక్కడ చూపించినావు నువ్వు? ఒక్కదానికన్నా గౌరవం ఇచ్చినావా కనీసము? ఏదో ఒక దాంట్లో ఎక్కడ నా పేరుని 4-5 డ్యాన్సులు చేసినాము, కానీ ఆనిముత్యాలను నువ్వు ఎందుకు చూపిస్తలేవు? ఏడ కనబడ్డారు? సినిమాలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. కాసర్ల శ్యామ్, నువ్వు సంబంధించిన పాటలు కూడా కొన్ని వాళ్ళు కూడా రాస్తున్నారు కదా. అట్లీస్ట్ వాళ్ళతో ఒక 4 పాటలు ఎవరికి దక్కింది? సురేందర్కి దక్కలే, మిట్టపల్లి సురేందర్కి దక్కలే, ఎవరికి దక్కలేదు కదా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళకి జరగలేదు. కళాకారులు అయితే పాపము రోడ్ల మీద పడి 500 మంది నీ ప్రభుత్వ స్కీములు, యాక్చువల్గా వాళ్ళకి ఆ పైసలు లేక వాళ్ళ నౌకర్లు ఉన్నారు, కానీ లేకపోతే అద్భుతమైన టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ ప్రోగ్రాంలు వాళ్ళ సొంత పైసలతో పెట్టుకొని డీజిల్ పెట్రోల్ పోసుకొని, అంటే అఫీషియల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ పెద్ద లెవెల్లో మంత్రులు వచ్చిన ప్రోగ్రాంలు కాకుండా మిగతా అన్ని వాళ్ళే పెట్రోల్ ఆ జీతంలోకి వెళ్ళి పెట్టుకొని పోతున్నారు. వాళ్ళకు కూడా నెలకు సరిగా జీతాలే రావు. ఓసారి 4 నెలలు రాకుంటే ఆయన మంత్రి భీష్మించుకొని కూర్చుంటే రిలీజ్ అయినాయి. వాళ్ళ పరిస్థితి అట్లున్నది. ఓ దిక్కేమని అడక తింటున్నా అంటాడు, సినిమాలకు మాత్రం ఈ రంగుల ప్రపంచానికి మాత్రం అద్భుతంగా పెడతాడు. ఇంకొక ఘోరమైన పని ఆయన ఏం చేసినంటే, చార్మినార్కి ఎట్లయితే 4 మినార్లు ఉంటాయో, చెన్నై నుంచి తెలంగాణ అంటే ఈ ఆంధ్రప్రదేశ్కు తెలుగు సినిమా ఇక్కడికి వచ్చినందుకు నలుగురు పిల్లర్లు, 4 మినార్లు ఎవరంటే ఆ 4 ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, రాఘవేందర్ రావు,
నటశేఖర కిష్ణాట, ఈ నలుగురట. ఎంత దుర్మార్గం అంటే రేవంత్ రెడ్డి చరిత్రను ఎంత బుండ పెడుతుందంటే, చెన్నారెడ్డి ముఖ్యం, మర్రి చెన్నారెడ్డి ముఖ్యం. ఆయనే పేరు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆయన పేరు ఎక్కడ వచ్చించాడు? ఆయన పేరు రాదాయనకు, నోట్లకే రాదాయనకు. ప్రభాకర్ రెడ్డి గారిది నా సొంటలో ఊకే మాట్లాడుతుంటే ప్రభాకర్ రెడ్డి అన్నాడు మొన్న, ఆయన ఉల్టా ఆడికెళ్ళిడికి వస్తే కార్మికులకు ఇబ్బంది అవుతుందంటే ఆయన సొంత భూమి ఇచ్చిండు కదా, ఆయన పేరు పిల్లర్ కాదంటాడు ఆయనే. ఓకే, పైడి జయరాజు, నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు, పైడి జయరాజు గారి డేట్ కావాలనంటే మీరు తెలుగు సినిమా ఆడికెళ్ళి ఇడికి తీసుకొస్తానంటేనే నేను మీకు డేట్లు ఇస్తాను చెప్పని ఇట్లా మాట్లాడి ఆఖరికి నాగేశ్వరరావు ఇల్లు కట్టించుకుంటే కూడా ప్లాట్ చెన్నారెడ్డికి చెప్పిచ్చిన ఆయనే. తర్వాత వీళ్ళందరూ ఎవరెవరైతే నేను ఈ పేర్లు చెప్పిన నలుగురు, ఎన్టీ రామారావుకు ఇక్కడ నాచారంలో భూములు ఇచ్చిండ్రు, గోల్కొండ క్రాస్ ఆర్టీసీ క్రాస్ దాటినాక అక్కడ భూములు ఇచ్చిండ్రు, స్టూడియోలు కట్టించుకుంటేందుకు వాళ్ళకు గవర్నమెంట్ ప్రజల భూములు. అక్కినేని నాగేశ్వరరావుకు భూములు ఇచ్చిండ్రు, ఈయనకు కృష్ణకి ఇచ్చిండ్రు, అందరికి ఇచ్చిర్రు కదా. అందరికి ఇక్కడ ప్రభుత్వ భూములు ఇచ్చి వాళ్ళని వెల్కమ్ చేసి వచ్చారు. వీళ్ళు మన దగ్గర ఉన్న వాళ్ళు ఉల్టా వీళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చిర్రు కదా. మరి ఇలా గొప్పోళ్ళు ఎవరు మినార్లు అవుతారు? రేవంత్ రెడ్డి ఆంధ్ర సినిమా వాళ్ళ దగ్గర వాళ్ళకు చెప్పులు మోసే పని చేస్తున్నాడు. తెలంగాణ నెత్తి మీద చెప్పులు పెట్టి అవమానపరిచే స్థాయికి దిగజారిపోయిండు రేవంత్ రెడ్డి. కానీ మా సొంటలం బతుకున్నాం, ఇది చెప్తాం, జనానికి చెప్తాం, ఇది మాట్లాడుతున్నాం మేము, అదే మాట్లాడుతున్నాం. ఇప్పటికీ నువ్వు విగ్రహాలు వాళ్ళే పెడతా అంటున్నావు కదా, ఆ కిరాయి వాళ్ళ విగ్రహాలే పెడతా అంటున్నావు. ఇప్పటికీ మైత్రివనంలో మళ్ళీ అతందే విగ్రహం పెడతా అంటున్నాడు ఎన్టీ రామారావుది. ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం పెట్టాలని ఈయనకు వస్తలేదు. పైడి జయరాజుల విగ్రహాలు పెట్టేందుకు ఈయన మనసు నోట్లోకి వెళ్ళి మాట వస్తలేదు. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ వాళ్ళు కదా, సిరిసిల్లోళ్ళు కదా. ఈయన అక్కడ బాంచంగిరి చేస్తుంది కాబట్టి ఈయన మొత్తం అక్కడోళ్ళ గురించే చెప్తాడు, అక్కడ చెప్తాడు. అందుకనే తెలంగాణ సమాజం కూడా చాలా జాగ్రత్తగా, నేను రిపీటెడ్గా ఇలా పేర్లు అదే చెప్తున్నా. ఇంకొకటి ఆయన ఏమంటాడంటే, ఆయన అహంకారం, ఒక పెద్దమని చెప్పిన అవసరం వచ్చిన ఆ పేరు చెప్తాను నేను. అరే అన్న, మా దగ్గర మా ఇండ్ల కాడ పాటలు పాడేటోడు, డప్పు కొట్టోడు, ఎగరేటోడు అందరినీ గేట్ కాడ నిలబెడతామే, వాడు గేట్ లోపల కూడా రాడు అని. ఈయనకి ఎన్ని గేట్లు ఉండనో ఏందో మా సొంటోళ్ళకి ఎరిక, ఈయన ఏందో మాకు బాగా ఎరికే. కానీ ఈయన పోజులు పొంకనాల మాటలు చూడండి, అహంకారపూరితమైన మాటలు చూడండి, గేట్ కాడికెళ్ళి పంపిస్తామని. అందుకనే తెలంగాణ సాహిత్యము, తెలంగాణ ఔన్నత్యము ఆ గేట్ కాడనే బయటికి పంపించేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. అందుకే పేర్లు చూపిస్తేందుకు ఇలా 9 మందికి ఇచ్చిండు, కొంతమందికి మా గూడంజన్నలకు, మా గద్దరన్న పేర్ల మీద ఇవన్నీ వాళ్ళ పేర్లు చూపించి, మా జయ హే తెలంగాణ, మా అందశ్రీ అన్నకు ఇటువంటి వాళ్ళ పేర్ల మీద చూపించి మిగతా కళాకారులను మొత్తం ఈ పెద్దోళ్ళను పైనున్నోళ్ళను గౌరవించి మిగతాళ్ళందరినీ నాశనం పట్టించే స్థాయిలకు చాలా అద్భుతంగా బై డిజైన్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఒక కుట్రలో భాగంగానే తెలంగాణ ఉద్యమం కానీ తెలంగాణ పేరు లేకుండా ఆంధ్ర సినీ పెత్తనంతో, ఆంధ్ర సినీ పెద్దలతో కలిసి ఒక కుట్రలాగా రేవంత్ రెడ్డి చేస్తున్నాడని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఏదైతే గద్దర్ కనుక ఇప్పుడు కనుక బతుకుంటే ఖచ్చితంగా గద్దర్ అవార్డుని వ్యతిరేకించేవాడు. ఎందుకంటే ఓ పక్కన వెలుగుమట్ల భూములు కానీ హైదరాబాద్తో పేదల ఇల్లు ఎట్లా కూలుస్తారంటూ ఖచ్చితంగా గద్దర్ బతుకుంటే మాత్రం ఇటు రేవంత్ రెడ్డి కానీ అటు డిప్యూటీ సీఎం బట్టిని మాత్రం గల్లా పట్టుకొని అడిగేవాడు. సో ఇప్పటికైనా గద్దర్ కుటుంబ సభ్యులు ఆలోచించాలి. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇలాంటి గద్దర్ అవార్డుల పేరుతో సినిమా డ్యాన్సులు, ఆటలు, పాటలు చేయొద్దు. మేము ఉద్యమకారుల తరపున మేమందరం కలిసి గద్దర్ అవార్డులు ప్రభుత్వానికి పోటీగా పెడతాం. గద్దర్ అవార్డులు ఎట్లా ఉంటాయో, అసలు గద్దర్ అవార్డులు ఎట్లా ఉంటాయనేది మేము వచ్చే సంవత్సరం చేసి చూపెడతామని చెప్పేసి పృథ్వీరాజ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తెలుగు కోసం హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.